వాక్యమే దేవుడై ఉన్నది. అవునా? వాక్యము బయలుదేరి వెళ్ళుచూ ఉంటూ ఉండగా వాక్యానికి మనం మర్యాదించాలి, రెస్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి సెల్ ఫోన్లు వాట్ ఎవర్ ఇట్ మే బి, సెల్ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి. మరియు రెండో ముఖ్యమైన విషయం, ఎవరైనా లోపలికి వచ్చిండ్రనుకో, మీరందరూ తిరిగి వాళ్ళని ఒక వింత జీవుల్లాగా చూడకండి, భయపడతారు వాళ్ళు. అసలు లోపలికి రావాలా బయటికి వెళ్ళిపోవాలని భయపడతారు. మీరు చూసే చూపులలో అంత పవర్ ఉంది కాబట్టి. ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు చూస్తే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. కాబట్టి వాక్యము బయలుదేరుతున్న సమయాలలో ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సెల్ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి. మనము దినమెల్లా దేవుని యొక్క వాక్యంను ధ్యానించాల్సిన వారమే ఉన్నాం. హల్లెలూయా. దినమంతా, ప్రత్యేకంగా పునరుద్ధానం దినంలో ఆత్మీయ పరిస్థితి దీనంగా ఉందనుకోండి, మీ ఆత్మీయ పరిస్థితి, మన ఆత్మీయ పరిస్థితి దీనంగా ఉందనుకోండి, తక్కువ స్థాయిలో ఉందనుకోండి, ప్రతి సహవాసానికి, ప్రతి ప్రార్థన కూటమునకు వెళ్ళాల్సిన వారమే ఉన్నాం. అప్పుడు మనము దినమెల్లా దేవుని వాక్యమును ధ్యానించాల్సిన వారమే ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమును బయలుదేరి వెళ్ళుచూ ఉంటూ ఉండగా దేవుని వాక్యానికి చెవులు ఇప్పుకొని మనసు దేవుని వాక్యం పైన పెట్టి మన మనోనేత్ర, మన హృదయంలో దేవుని వాక్యమునకు చోటిచ్చే విధముగా మనము ప్రవర్తించుకోవాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎంత తెలివితేటలున్నా, మీరు ఎంత జ్ఞానవంతులైనా, మీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, ఎంత అందచందాలు కలిగి ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలి. మీ మనసు ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుందమ్మా? మీ మనస్సు అంటే మైండ్, మీ మైండ్ను ఎంటీ చేసుకోవాలి. ఏమేమైతే నింపుకొని వచ్చిండ్రో ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు అవన్నీ ఖాళీ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. మీ మనస్సును, హృదయంను ఖాళీ చేసుకోవాలి. మీకు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా, వరాలున్నా ఖాళీ చేసుకొని దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటావు నువ్వు? శ్రద్ధగా విన్నప్పుడు. అది కొద్దిసేపే చేస్తాం కదా మనం. ఇప్పుడు ఎంతైతే టైం? 1:25 ఉంది. మాట 2 గంటల వరకు చేస్తాం, 40 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు. సైంటిఫికల్గా చెప్పాలంటే వాక్యమును వినే కెపాసిటీ ఒక వ్యక్తికి ఎప్పటి వరకు ఉంటుందంట తెలుసా? ఒక వ్యక్తి వాక్యం శ్రద్ధగా, వాక్యమే కాదు, ఏ ప్రసంగమైనా, ఏ మీటింగ్ అయినా, ఏదైనా బయట ఏ మీటింగ్ జరుగుతున్నా ఓపికగా వాడికి వినే కెపాసిటీ ఎంతవరకు ఉంటుందంట అంటే 30 నుండి 40 నిమిషాలంట. సైంటిఫికల్గా పరిశోధనలో తేలిన విషయం. ఏ వ్యక్తి అయినా కానీ కూడా, ఏ ప్రపంచానికి చెందిన వ్యక్తి అయినా, అతనికి వినే కెపాసిటీ ఎప్పటి వరకు ఓర్చుకుంటాడు, ఎప్పటి వరకు వినగలుగుతాడంటే 30 నిమిషాలు, ఎక్కువ అంటే 40 నిమిషాలు. ఈ అంతకంటే ఎక్కువ ప్రసంగం చేసినాం అనుకోండి, 40 నిమిషాలు దాటింది అనుకోండి, ఈ 30 నిమిషాలు ఏవైతే విన్నావో అవన్నీ మర్చిపోతారంట 40 నిమిషాలు దాటితే. సో ఉండే 30-40 నిమిషాలు శ్రద్ధగా మనం జాగ్రత్తగా వింటే మీరు లాభం చేకూర్చబడతారు. హల్లెలూయా. బెనిఫిట్ చేయబడతాడా? ఇప్పుడును రాబో విషయంలోనూ మీకు అది లాభం కలుగుతుంది. కాబట్టి వాక్యం చెప్తూ ఉన్నది కాబట్టి 2 విషయాలను మనము జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును కైకొందాం. కాబట్టి ప్రియమైన వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రికల్లో 3 విషయాలను హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసులకు. మొదటిది ఏమై ఉన్నదంటే 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇవి నాకు పిలువబడి ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని పిలుచుకోలేదు, ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఇంకో ఏదో గొప్ప వ్యక్తి మిమ్మల్ని పిలుచుకోలేదు, కానీ వీఆర్ కాల్డ్ ఫ్రమ్ ద హెవెన్లీ ప్లేసెస్. హెవెన్లీ కాల్, పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో దేవుడు నిన్ను పిలిచినాడనే విషయం ఎప్పటికీ మర్చిపోదు. నువ్వు ఈ విషయం మర్చిపోతూ ఉంటున్నట్టయితే కొంతమంది చింతిస్తున్నట్టుగా, సమస్యలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు రావు అని కాదు. నువ్వు చీకటి రాజ్యం నుండి వెలుగు లోకానికి చేర్చబడ్డావు కాబట్టి, పరలోక రాజ్యానికి చేర్చబడ్డావు కాబట్టి, చీకటి నుండి వెలుగులోనికి చేర్చబడ్డావు కాబట్టి, మళ్ళా ఆ చీకటి క్రియల ద్వారా, ఆ అపవాది ద్వారా
మళ్ళా మీరు తిరిగి వెలిగికి రావాలని ప్రయత్నంతో అపవాది నానా విధములుగా శోధిస్తూ ఉంటాడు. నానా విధములుగా, ముఖ్యముగా ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఎప్పుడు శోధిస్తాడు తెలుసా అపవాది? నీకున్న బలహీనతలనే పట్టుకుంటాడు వాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అపవాది మీ పట్ల చేసే దాడి ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి, నీకున్నటువంటి బలహీనతలు, ఏజ్తో సంబంధం లేదు వాడికి. ఎట్లా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని, ఎట్లా నువ్వు ప్రభువుని నమ్ముకొని సంఘానికి అంటగట్టిపడి ఉన్నావో, విశ్వాసంలో బలపడుతూ ఉన్నావో అంచెలంచెలుగా, అది తీసివేయడానికి ఏం చేస్తాడంటే నీకున్న వీక్నెసెస్ని తీసుకొచ్చి నీ ముంగట నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఆ యొక్క బలహీనతలను నువ్వు జయించాలి అని అంటే, నీ అంతలో నువ్వు సొంతగా నువ్వు ఏ వ్యక్తి కూడా జయించలేడు. ఎప్పుడు అతనికి జయించే శక్తి వస్తుంది అని అంటే, అట్లా జయించే కెపాసిటీ ఒక మనిషికి ఉంటే యేసు ప్రభు పరలోక రాజ్యం నుండి దిగి కిందికి రావాల్సిన అవసరం లేదు. నీ పాపములు క్షమించబడ్డాయి అని అంటే చాలా ఆయన, అవునా? నీ పాపములు క్షమించబడ్డాయి అని ఒక మాట పలుకుతే చాలు, క్షమించబడతాయి. ఆయన కిందికి వచ్చి, పరలోకం నుండి కిందికి వచ్చి నీకోసం రక్తం కాల్చాల్సిన అవసరం ఉన్నదా? ఇక్కడ మనం లాజిక్ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఏం అర్థం చేసుకోవాలని అంటే, నీ విశ్వాసాన్ని, నీకున్న ఇప్పుడు ఉన్న విశ్వాసాన్ని, స్టార్టింగ్లో యేసు ప్రభువుని నువ్వు ఏ విశ్వాసంతో దేన్ని బట్టి నమ్ముకున్నావో, హల్లెలూయా, దేన్ని బట్టి నువ్వు ప్రభువుని నమ్ముకొని ఉన్నావో అది నీ చివరి ఊపిరి వరకు గట్టిగా పట్టుకొని ఉండవలెనని ఈ యొక్క మాటలను గ్రంథకర్త పరలోకం యొక్క పిలుపు యొక్క విలువను నువ్వు తెలుసుకొని ఉండాలని. హల్లెలూయా. నువ్వు దాన్ని ఎప్పుడు జయించగలుగుతావు అని అంటే, అపవాది శోధనలను తీసుకొచ్చి నీ ముంగట నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు నువ్వు జయించాలి అని అంటే, నీ సొంత శక్తితోటి జయించలేవు. నా సొంత శక్తితోటి నేను జయించలేను. ఎప్పుడు మనము జయించగలిగేటువంటి శక్తి నీకు నాకు కలుగుతుంది అని అంటే, దేవుడు ఒక పద్ధతి, ఒక నియమం అనేది పెట్టి ఉన్నాడు. అది ఏమై ఉన్నదంటే, నేను రక్షించుకున్న తర్వాత నేను అనాథగా బయట సొసైటీలో కానీ మీ కుటుంబంలో కానీ వదిలిపెట్టేయాలి. నేను రక్షించుకొని వదిలేసిందా, నా బిడ్డ నన్ను తెలుసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, చలో పరలోక రాజ్యానికి తీసుకెళ్దామని తీసుకెళ్ళవచ్చు కదా. మొన్న థామస్ బ్యాప్టిజం తీసుకున్నాడు, నెక్స్ట్ సెకండ్ బయటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. అరే ఈ లోకంలో ఉంటే మళ్ళీ కలుషితం అయిపోతాడు, మళ్ళీ అపవిత్రపరచబడతాడు, మళ్ళీ దుమ్ము ధూళి అవన్నీ కూడా అంటగట్టబడతాయి. ఇవన్నీ ఎందుకు బ్యాప్టిజం తీసుకుని నెక్స్ట్ సెకండ్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని తీసుకెళ్ళవచ్చు కదా. మనందరినీ మళ్ళీ ఎందుకు పెట్టింది ఇక్కడ? హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ఉంచినాడు? ఎందుకంటే ఒక పని నిమిత్తము. ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ప్రతి ఒక్క శోధనను, నీ బలహీనతలను నువ్వు జయించాలి అని అంటే, నిన్ను రక్షించుకున్న తర్వాత ఒంటిగా నేను వదిలిపెట్టలే. నీకంటూ సంఘం ఇచ్చిండు. హల్లెలూయా. సంఘం అనేది ఇచ్చిండు. సంఘం అనేది కూడా దేవుడు ఏ విధంగా సంపాదించి నీకు ఇచ్చినాడు? తన సొంత రక్తము, ఏముంది వాక్యము, తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించి నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. తన స్వరక్తం నుంచి సంఘమును సంపాదించి నీకు ఇచ్చినాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడిన తర్వాత నీలో ఉన్న ఆత్మ ఎదుగుదల కోసం అంచెలంచెలుగా ఎదుగుతాము, కానీ ఒకటేసారి ఎదగలేము. అది దేవునికి తెలుసు. కాబట్టి నీకంటూ సంఘం అనేది ఇచ్చిండు. నువ్వు సంఘానికి నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే, సంఘానికి దూరం అవుతూ ఉన్నట్టయితే, ఒకటి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు సంఘానికి దూరం అవుతూ ఉన్నట్టయితే ఒకటి అర్థం చేసుకో. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ అపోజిట్ రియాక్షన్ అని ఉంటుంది. ప్రతి క్రియకు ఒక ఆపోజిట్ పని అనేది ఉంటుంది. అంటే నువ్వు సంఘానికి దూరం అవుతున్నావు అంటే ఇంకొక దానికి దగ్గర అవుతున్నావు అని అర్థం.
అర్థమవుతుందా? సంఘానికి నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఇంకొక దానికి నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు అని అర్థం. ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది. నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఇంకొక దానికి దగ్గర అవుతున్నావు అని అర్థం చేసుకో. బయట ఎవరున్నారమ్మా? సంఘం బయట ఎవరున్నారు? అపవాది గర్జించు సింహము వల్లే నేను ఎప్పుడు మృంగుతున్నా, ఎప్పుడు నేను ఎత్తుకొని వెళ్దామా అనే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, సంఘం అనేది దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని లైట్ తీసుకోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీస్లలో, సంఘంలో జరగబడుతున్నటువంటి ప్రతి ప్రార్థనలలో నీకు రాబోయే శోధనలను నువ్వు జయించాలంటే నువ్వు సంఘానికి అంటగట్టబడి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు సంఘానికి అంటగట్టబడిన తర్వాత నువ్వు ఇళ్ళలో వండుకుంటూ ఎన్ని దినాలైనా ఫాస్టింగ్ ఉన్నా నీకు బలం చేకూర్చబడుతుంది. ఆ టైంలో నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేసి నేను 20 రోజులు ఉంటా, 40 రోజులు ఉపవాసం ఉంటా అంటే అంత బలము, అది దైవభక్తియే, అది కూడా మంచిదే. కానీ నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎంతైతే నేను బలపరచాలని ఇష్టపడి ఉన్నాడు సంఘము ద్వారా, హల్లెలూయా, సంఘము ద్వారా నేను ఎంతగైతే దీవించాలా, ఆశీర్వదించాలా, వర్ధిల్ల చేయాలని ఇష్టపడి నిన్ను ఏర్పాటు చేసుకున్న సంఘంలో అది నెరవేర్చకుండా ఉంటావేమో. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రతి ఒక్క శోధన నువ్వు నేను జయించాలంటే సంఘముతో మనం అంటగట్టబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, పరలోకము నుండి పిలువబడిన పిలుపు నీ చివరి ఊపిరి వరకు నేను గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఈ సంఘంతో అంటగట్టబడి ఉంటేనే నువ్వు గుర్తు పెట్టుకుంటావు. లేకపోతే లోకంలో ఉన్నామనుకో మర్చిపోదామా లేదా? లోకంలో ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ కూడా తెలుసు. నేను పరలోకం